కింగ్ సినిమాలో జయసూర్య లాంటి మ్యూజిక్ డైరెక్టర్ మీకు తగిలాడా? మీరు మూవీ ఇండస్ట్రీలోకి వెళ్దామని ట్రై చేస్తున్నారా? జయసూర్య తెలుసు కదా, యా అలాంటి మ్యూజిక్ డైరెక్టర్. మాధవ్ ఎగ్జైటింగ్గా ఉన్నారు చెప్పడానికి. ఎవరు తగలేదు, అది డాట్ లాంటి క్వశ్చన్. ఎవరు తగలేదు అంటే బేసిక్గా తెలిసిన వాళ్ళే వస్తుంటారు అప్పుడప్పుడు. నేను సడన్గా వాళ్ళు బ్యాండ్లో చూసి షాక్ అవుతారు, నువ్వు ఎప్పుడు బ్యాండ్లో జాయిన్ అయ్యావు అంటారు బేసిక్. అంతే. నాకు జయసూర్య లాంటి మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు లేరు. నేను ఫోన్ చేసిన వాళ్ళందరూ సూపర్, నాకు చాలా బాగా ఉంటారు వాళ్ళు నాతో. సో అలాంటి వాళ్ళైతే ఎప్పుడు తగ్గదు. ఓకే, కొంతమంది కొంతమంది పెద్దవాళ్ళు పాపకి మనం పాడేటప్పుడు వచ్చి కొంచెం ఏదైనా వాళ్ళతో మీరు ఫేస్ చేసిన, అంటే ఇప్పుడు ఎలాగో మనం పేర్లు చెప్పాం, వాళ్ళు ఎవరో తెలియదు కాబట్టి ఒక ఫన్ ఇన్సిడెంట్ చెప్పండి. క్రౌడ్తో మీరు ఎక్స్పీరియన్స్ చేసిన ఫన్ ఇన్సిడెంట్. వెల్ నోన్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ, కొంచెం పాత వాళ్ళు, చాలా పెద్ద పార్టీ, ప్రైవేట్ షో, వెరీ వెల్ నోన్. అంటే చాలా అయితే షో చేస్తున్నాం మేము, ఎవ్రీ టైం ఇచ్చే ఎనర్జీ ఇస్తున్నాము. చాలా బాగా చేస్తున్నారమ్మా, బ్రేక్లో వెళ్ళి కలిసామన్నమాట, చాలా బాగా చేశారమ్మా, కానీ కొంచెం వాల్యూమ్ తగ్గించండి. నేను మ్యూజిక్ లవర్సే, మాకు మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్, కానీ కొంచెం వాల్యూమ్ తగ్గించండి. ఎందుకంటే ఇప్పుడు మ్యూజికే చేస్తుంటాం కదా, వి డోంట్ వాంట్ టు లిసన్ టూ మచ్. యా అలాంటి చెప్పారనమాట. మాకు అసలు ఫ్యూజ్ అవుట్ అయిపోయింది. అదేంటి 24/7 మ్యూజిక్ అంటారు, ఇది సౌండ్ పెట్టంగానే తగ్గించమంటున్నారు ఏంటి అని. మేము ఇన్ని షోస్ చేసిన తర్వాత మాకు తెలియదు. ఇప్పుడు మేము ఎవరైనా బయటకు వెళ్తే ఒక కామ్ ప్లేస్కి వెళ్ళాలనుకుంటాం, కానీ ఏదైనా సౌండ్ ఉంటే వి డోంట్ ప్రిఫర్. యా సౌండ్ ప్లేస్కి వచ్చి సౌండ్ తగ్గించరావా? యా దట్ వాస్ సర్ప్రైజింగ్ ఫర్ us. అప్పుడు ఓకే.